మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను కావ్య. సో మనం చూస్తున్నాం, అటు బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు మొత్తం కాంగ్రెస్ గూటికి చేరడం, అటు దీపదాస్ నుంచి ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చాలామంది అయితే కాంగ్రెస్ పార్టీ మొన్ననే చెప్పింది రేవంత్ రెడ్డి గేట్లు ఎత్తినామని చెప్పేసి. ఆ గేట్లు ఎత్తిన సందర్భంగా అందరూ ఇక్కడ కాంగ్రెస్ గూటికి అయితే చేరడం జరుగుతుంది. సో ఈరోజు మార్నింగ్ అయితే కూనా శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్కి మొన్న బీజేపీ పార్టీ అభ్యర్థిగా కంటెస్ట్ చేయడం జరిగింది, ఓడిపోవడం జరిగింది. అతను కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ముందు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండే కూనా శ్రీశైలం గౌడ్. సో ఈ రోజు బీజేపీ నుంచి ఈరోజు మళ్ళీ సొంత గూటికి వచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఒకసారి ఈరోజు చూద్దాం. బీజేపీ నేత కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి సమక్షంలో ఆయన హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 1992 నుంచి యూత్ కాంగ్రెస్ లో ఉన్న ఆయన 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో ఇండిపెండెంట్ గా కుత్బుల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2021లో బీజేపీలో చేరి 2023లో కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థిగా ఓడిపోవడం జరిగింది. సో ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడైతే సొంత గుటికి రావడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలోనే చేరడం జరిగింది. తర్వాత 2009లో ఇండిపెండెంట్ గా కుత్బుల్లాపూర్ నుంచి నామినేషన్ వేయడం జరిగింది. అప్పుడు ఓటమి పాలైంది. తర్వాత మళ్ళీ బీజేపీలో జాయిన్ అయ్యి బీజేపీలో కూడా కంటెస్ట్ చేయడం జరిగింది. సో ఈ కూనా శ్రీశైలం గౌడ్, కేపీ వివేకానంద వీళ్ళందరూ రిలేటివ్స్ అనేసి కూడా తెలుసు మనకి. సో ఇదంతా చూసుకుంటే అటు మొన్నటి వరకే బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులంతా కాంగ్రెస్ గూటికి వెళ్ళారు. ఈరోజు మళ్ళీ బీజేపీ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. సో కిషన్ రెడ్డి కూడా అనడం జరిగింది, బీజేపీలో కూడా ఈ టాక్ అయితే నడుస్తుంది, మేము కూడా గేట్లు ఎత్తాలి అని చెప్పేసి. సో ఏదేమైనా కూడా అటు బీఆర్ఎస్కి సంబంధించి రేవంత్ రెడ్డి అయితే మొత్తం ఖాళీ చేద్దామని చూస్తున్నట్టున్నాడు. సో దానికి సంబంధించి పక్కనోడు ఎలాంటి వాడైనా ఏమైనా అక్కడ నుంచి మా పార్టీలోకి రావాలని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నట్టు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి. ఎందుకు ఇట్లా చేస్తున్నా అర్థమవుతుంది. ప్రజలను నమ్మిండ్రు, ఓట్లు వేసిర్రు దీనికేనా అని చెప్పేసి ప్రజల దగ్గర కూడా మొత్తం రేవంత్ రెడ్డికి సంబంధించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొత్తం నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ప్రజలు నమ్మి ఓట్లేసారు దేనికి, ఆ పార్టీ మాకొద్దు, అలాంటి నాయకులు మాకొద్దు, అలాంటి ఎమ్మెల్యేలు, అలాంటి కబ్జా కొరలు మాకొద్దు, మాకు కరెక్ట్ నాయకుడు కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఒకసారి ఆలోచించాలి. ప్రజల సైడ్ నుంచి ఆలోచించాలి. మీ స్వార్థం కోసం మీరు ఆలోచించి వాళ్ళని వీళ్ళని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటే ప్రజలు ఏ రకంగా ఉంటారు, ప్రజలకి ఏ రకంగా మీరు నెగిటివ్ చూపిస్తున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచే ఉండే, కాంగ్రెస్ పార్టీలో యూత్ నాయకుడిగా ఉండే, కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా యాక్టివ్ క్యాండిడేట్గా ఉండే, తర్వాత ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి ఓడిపోవడం జరిగింది. తర్వాత కూడా మళ్ళీ బీజేపీ కుత్బుల్లాపూర్ నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కూడా టికెట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మొన్న రీసెంట్గా జరిగిన 2023 ఎలక్షన్స్లో కూడా ఓటమి పాలయ్యారు కూనా శ్రీశైలం గౌడ్. సో ఈరోజైతే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని సొంత గూటికి అయితే చేరిండని చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే అటు బీఆర్ఎస్కి సంబంధించి ఇప్పుడు బీజేపీ చాలామంది ఇప్పుడు కాంగ్రెస్ ఆహ్వానించకపోతే బీజేపీకి కూడా వెళ్తామని చెప్పేసి కూడా టాక్ వస్తుంది. సో చాలామంది అటువైపు చూస్తున్నారు, మల్లారెడ్డి కూడా అటు సైడ్ బీజేపీ వైపు చూస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించట్లేదు అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. సో ఏదేమైనా కూడా ఎందుకంటే వాళ్ళు చేసిన అక్రమాలు, వాళ్ళు చేసిన కబ్జాలు, వాళ్ళు చేసిన అవినీతి మొత్తం కాపాడుకోవాలంటే అధికార పార్టీలో ఉండాలి. అవన్నీ కాపాడుకోవాలంటే అధికార పార్టీ బలం ఉంటుంది కాబట్టి అధికార పార్టీలో చేరాలనేసి ఉద్దేశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో మొన్నటి వరకు కూడా చూసినాం, ప్లకార్డులు పట్టుకొని గాంధీ భవన్ చుట్టూ, అటు ప్రగతి భవన్ చుట్టూ వీళ్ళని జాయిన్ చేసుకోవద్దని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని చెప్పేసి మనం చూసినాం. మొన్న కేకే కూడా జాయిన్ కావడం జరిగింది. కేకే విషయానికి వస్తే అతను ఎప్పుడు కేసీఆర్ పక్కన సీట్ అనేది, అంతకుమించి ఏం లేదు అని చెప్పేసి మొన్న మాట్లాడడం జరిగింది. ఎంత పక్కన సీట్ అయినా కూడా ఇప్పుడున్న పరిస్థితిలో కేసీఆర్కి ఎందుకు అన్యాయం చేస్తున్నారు, ఇప్పుడున్న పరిస్థితిలో అతను పైకి లేవట్టాలి కదా. సో 10 సంవత్సరాలు అతను ఉన్నప్పుడు కమాంచుకున్నారు కదా, ఇంత కమాంచుకొని కూడా ఇప్పుడు అతనికి ఏ రకంగా అన్యాయం చేస్తున్నారని చెప్పేసి కూడా ఒక రకంగా టాక్ వస్తుంది. సో పబ్లిక్ టాక్లో వింటున్నాం. సో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత నల్లలు చక్కగా వస్తలేవు, కరెంటు చక్కగా వస్తలేదు, గంటకు ఒకసారి కరెంటు పోతుందని చెప్పేసి కొన్ని నెగిటివ్ అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని బయటకు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా రేవంత్ రెడ్డి గేట్లు ఎత్తి ఎంతవరకు రైట్ చేసినా ఎంతవరకు రాంగ్ చేసినా తెలియని విషయం కానీ పక్కన పెడితే, రేవంత్ రెడ్డి గేట్లు ఎట్టిన తర్వాత ఎలాంటి అలోన్ తీసుకుంటున్నారు అని చెప్పేసి ఒకసారి ఆలోచించాలి. నేను చేస్తున్న ఎంతవరకు కరెక్ట్, ప్రజలు నన్ను నమ్మారు. ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడండి కదా, ఎవరైతే ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకే కౌంటర్ ఇచ్చారు కదా, ఇన్నసెంట్ వాడు అసంటోడు కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయండి అని చెప్పేసి. అలాంటి వాళ్ళు ఉన్న తర్వాత ఎందుకు మళ్ళీ రీజాయిన్ చేసుకుంటున్నారు వాళ్ళని అని చెప్పేసి కూడా పబ్లిక్ నుంచి క్వశ్చన్ వస్తుంది. సో ఇవన్నీ విషయాలు చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. దీంట్లో ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందా, దీంట్లో ఏమైనా వీరందరినీ చేర్చుకోవడం పైన నెగిటివ్ ఏమైనా వస్తుందా అని చెప్పేసి కూడా ఒకసారి చాలామంది డిస్కషన్లు అయితే నడుస్తున్నాయి. సో ఇదంతా పక్కన పెడితే అటు గేట్లు ఎత్తిండు వచ్చారు కాబట్టి వచ్చిన వాళ్ళకి అందరికీ ఆహ్వానం ఉందని చెప్పారు కాబట్టి అందరిని ఆహ్వానిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ మాకొద్దు, కాంగ్రెస్ పార్టీ నుంచి మేము బయటకు పోతాం అనేసి వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ ఎందుకు రిటర్న్ తీసుకుంటున్నారు, అదేదో వేరే వాళ్ళకి ఇస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం అడ్వకేట్ కంపల్లి ఉదయకాంత్ మనతో లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఎట్లుంది సార్ ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎట్లుండబోతుంది? తుగ్గూడ ప్రోగ్రామ్ లో అరేంజ్మెంట్స్ ఎట్లయినాయి, ఏంటి? బాగా జరిగినాయి, బ్రహ్మాండంగా జరిగింది. గత ఎన్నికలకు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కూడా సెంటిమెంటల్ గా తుగ్గూడ ప్రోగ్రామ్ తీసుకున్నాము. అత్యధిక మెజార్టీతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. ఖచ్చితంగా ఏవైతే కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలని రేపు తుగ్గూడ నుంచి రిలీజ్ చేయబోతున్నారు, ఇంకా రాబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ అభ్యర్థులు ఢిల్లీ వెళ్ళబోతున్నారు విషయం తెలియజేస్తున్నాం. ఎట్లుండబోతుంది సార్? ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఈ రోజు మార్నింగ్ కి సొంత గుట్టకి చేరిపోయాడు కూనా శ్రీశైలం గౌడ్. సో గేట్లు ఎత్తిండు, అందరు వస్తున్నారు, నీతి పరులు వస్తున్నారు, అవినీతి పరులు వస్తున్నారు అని చెప్పేసి కొంచెం నెగిటివ్ కూడా నడుస్తుంది ప్రజల్లో. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? రాజకీయాలలో నీతి అవినీతి ఏం లేదమ్మా. ప్రజాప్రతినిధి అభివృద్ధి గురించి చెప్పేసి అధికార పార్టీలోకి రావడం ఇది సహజమే. ఎవరి ఇండివిజువల్ కెపాసిటీగా వాళ్ళు వస్తూ ఉన్నారు. రేపు పార్లమెంట్ స్థానాన్ని గెలవాల్సిన అవసరం పార్టీకి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరు వచ్చినా కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉన్నది. అందరూ అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది కాబట్టి ప్రతి ఓటు ఇంపార్టెంట్, ప్రతి నాయకుడు ఇంపార్టెంట్, ప్రతి కార్యకర్త ఇంపార్టెంట్. అందరికి ప్రాధాన్యత తీసుకుని కాంగ్రెస్ పార్టీలో అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. మా లక్ష్యం వల్ల కాంగ్రెస్ పార్టీ రేపు కేంద్రంలో అధికారంలో రావడము, ఖచ్చితంగా అత్యధిక మెజార్టీ పార్లమెంట్ సభ్యుల్ని తెలంగాణ రాష్ట్రం నుంచి ఢిల్లీకి పంపించేది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. సో ఎట్లుండబోతుంది సార్ రేపు సభ? ఎట్లుండబోతుంది? ఎంతమంది వచ్చే ఛాన్స్ ఉంది? ఎలాంటి అరేంజ్మెంట్స్ చేస్తున్నారు అక్కడ? మాటికి గడిచిన సభ మీరు గుర్తు చేసుకుంటే తుక్కుగూడ ఏదైతే జరిగింది అప్పుడు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు రావడం జరిగింది. అంతకంటే కూడా అద్భుతంగా కూడా ఇప్పుడు రేపు తుక్కుగూడల సభ కొనసాగుతుందని చెప్పేసి అందరం కూడా మేము ఒక ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నామా. అంతకంటే కూడా ఎక్కువ మంది పబ్లిక్ రాబోతున్నారు కావచ్చు. సో ఈ సభతో ఒక సెంటిమెంట్ గా పెట్టుకున్నారు తుగ్గూడని. సో వర్కౌట్ అవుతుందా సార్? అర్థమవుతున్నది కదా. ఇదివరకు కూడా ఇది ఖచ్చితంగా లాస్ట్ ఎలక్షన్స్ కూడా నేను ఇదివరకు చెప్పాను కదా, లాస్ట్ ఎలక్షన్స్ కూడా తుక్కు కూడా మనకు ఒక విజయాన్ని ఇచ్చింది. అప్పుడు అధికారంలో లేనప్పటికి కూడా ఎంతో మంది అక్కడికి ప్రజలు తరలి రావడం జరిగింది. మనం ఒకసారి ఒక రోజును గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు అంటే ఇప్పుడు అధికారం లేనప్పుడే అంతమంది ప్రజలు ఆదరించినారు కాంగ్రెస్ పార్టీని. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ ఆదరిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా గెలిపించినారు, రాష్ట్రంలోకి అధికారంలో తీసుకొచ్చినారంటే పూర్తి విశ్వసనీయత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. కాబట్టి రేపు మల్లికార్జున ఖర్గే గారు వస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఒక మెసేజ్ అండ్ ఏవైతే డిక్లరేషన్స్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోస్ ఉన్నాయి కూడా రేపు తుక్కుగూడ నుంచి రిలీజ్ చేసే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ. మరి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా సార్? ముమ్మాటికి వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అవుతుంది కాబట్టి కదా అది సెంటిమెంట్ కింద మేము భావిస్తా ఉన్నాము. ఒకవేళ వర్కౌట్ కాకపోతే మాకు సెంటిమెంట్ ఎందుకు అవుతుంది కావ్య? 100% దట్ విల్ వర్కౌట్ ఫర్ అస్. అండ్ డెఫినెట్లీ కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ రాబోతుంది అనడానికి రేపటి సభ ఒక మెసేజ్ ఇవ్వబోతుంది. సో ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ పిఎం అవుతారు అని చెప్పేసి పబ్లిక్ కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే మోడీ చేసింది చాలా ఉంది, మేము ఇక్కడ అభ్యర్థులను చూసి కూడా ఓటయ్యాం, మోడీ పేరు ఒకటి చూసి ఓటేస్తామని చెప్పేసి కూడా కొంచెం టాక్ నడుస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మోడీని కేడీ కింద చిత్రీకరిస్తా ఉన్నారు. ముమ్మాటికి నేను చెప్తున్నా, మద్దతు రాజకీయాలను ప్రోత్సహించడానికి అని చెప్పేసి, లేకపోతే ప్రజలు ఒక సెంటిమెంట్ ను ఎన్కరేజ్ చేసుకొని వాళ్ళని ఓట్లు అడిగే దిశగా ఈ రోజు మోడీ ప్రభుత్వము ముందుకెళ్తా ఉన్నది. ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు, అమాయకులు కాదు, అభివృద్ధి వైపు చూస్తా ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం డెమోక్రాటికల్ సిస్టమ్ ను పబ్లిక్ స్వాగతిస్తారు, ఆహ్వానిస్తారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ఇస్ డెమోక్రాటిక్ పార్టీ కాబట్టి ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీనే ప్రజలు ఎన్నుకుంటారు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను స్వాగతిస్తారు. ఈ మతతత్వ రాజకీయాలు కానీ లేకపోతే మతాలను
ప్రోత్సహించి లేకపోతే కుల మతాల మధ్యలో చిచ్చులు పెట్టే పార్టీ బీజేపీ అనేది ఈ రోజు ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. ఏదో ఒక అయోధ్య ఓపెన్ చేసామా, లేదంటే గనక రాముడు సీత అని చెప్పేసి భజనలు చేసుకుంటా, లేదంటే గనక కులాలను మతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేసి దాంట్లో విభేదాలు తీసుకొచ్చే విధంగా ఈ రోజు బీజేపీ చేస్తా ఉన్నదన్న విషయాన్ని మనము దేశవ్యాప్తంగా గమనించాల్సిన అవసరం ఉన్నది. అండ్ మణిపూర్ లో జరిగిన సంఘటన ఏదైతుందో అది మర్చిపోలేదు ప్రజలు. ఆదాన్ని దృష్టి మళ్లించే విధంగా ఏదో మేమేదో చేసుకెళ్లిపోతున్నాము అంటే దేశం పట్ల మాకే పెద్ద భక్తి ఉన్నది, దేశభక్తిని వాళ్ళు ఏదో చాటుకుంటా ఉన్నారని చెప్పేసి నటిస్తా ఉన్నారు. వాళ్ళ నటన ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇంకోటి కూడా నేను చెప్తా ఉన్నాను కావ్య, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షము ముమ్మాటికి ఉండాల్సిన అవసరం ఉన్నది. అటువంటిది రేపు ఏదైనా బిల్లులు పాస్ చేయాలన్నా కూడా అది రైట్ ఆర్ రాంగ్ అన్నది ప్రతిపక్షం ఉంటేనే దాన్ని అంటే సమర్థమైన పాలన దేశానికి అందుతుంది. అంతేగాని నేను 370 సీట్లు తెచ్చుకొని నేను ఇష్టం వచ్చిన చట్టాలను చేస్తానన్న దిశగా ఈ రోజు బీజేపీ కుట్ర పండుతా ఉన్నది. అండ్ దేశవ్యాప్తంగా ఎన్ని రాజకీయ పార్టీలను అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా వాళ్ళన్నింటినీ కూల్చేసి అంటే అన్డెమోక్రాటికల్ గా అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలను కూడా వాళ్ళు కొనుక్కొని లేదంటే వాళ్ళ వైపు మలుచుకొని కొన్ని రాష్ట్రాలలో వాళ్ళు అధికారంలోకి వచ్చిన సందర్భాలు ఈ రోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కావ్య. సో ఇదంతా కూడా అంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడైతే ప్రజలు తీర్పిచ్చినారో దానికి విరుద్ధంగా వ్యతిరేకంగా వీళ్ళు కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు స్థాపించినారు. దీన్ని బట్టి ఏమైతుందంటే అంటే మొనోపాలిజం దిశగా ఫ్యూడలిక్ దిశగా దేశ రాజకీయాలను మళ్లించే విధంగా ఈ రోజు బీజేపీ కుట్ర పండుతా ఉన్నది. కానీ ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ఖచ్చితంగా ప్రజలు దీనిపై ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు అండ్ ప్రాపర్ నాయకులని ఎన్నుకుంటారన్న విషయాన్ని ఈ రోజు ప్రజలు వాటి చర్చించుకుంటా ఉన్నారు. దాంట్లో సమర్థమైన నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేపు రానున్న ఎన్డీఏ కూటమి కావచ్చు, అందరం కలిసి కూడా బీజేపీని ఓడగొడతాం. అండ్ సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రం కేంద్రంలో ఎగిరేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు అని చెప్పేసి వాళ్ళైతే వ్యక్తం చేస్తున్నారు. సో ఎవరి ధీమా వాళ్ళది ఉంటుంది. అటు బీజేపీకి సంబంధించి నాయకులు ఖచ్చితంగా మోడీ వస్తారు అనేసి అయితే ముచ్చటగా 3సారి మోడీనే వస్తారు అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో ప్రజల్లో ఎందుకంటే ఒక నేను చేసిన సర్వే ప్రకారం చూసుకుంటే అటు రామ మందిర్ కావచ్చు ఇలాంటి అని చెప్పేసి హిందువులు అంతా కలిసి ఖచ్చితంగా మోడీకే చేస్తాం. కొన్ని సంవత్సరాలుగా లేని అయోధ్యను మోడీ వచ్చిన తర్వాత వచ్చింది కాబట్టి సో మోడీ నీకే మళ్ళీ గెలిపిస్తామని చెప్పేసి కొంత రకంగా మాట్లాడుకుంటే ఇదంతా రాజకీయం చేస్తున్నాడు మోడీ అని చెప్పేసి ఇంకో రకంగా మాట్లాడుకుంటున్నారు. సో టైం ఉంది కాబట్టి ఏదేమైనా కూడా ఇది రాజకీయం కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి కొన్ని రోజులైతే వెయిట్ చేయాలి. సో ఇప్పుడు రాష్ట్రాన్ని విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని విషయానికి వస్తే ఎవరి అభ్యర్థులు వాళ్ళకు ఉన్నారు. సో ఇదైతే ఒక బీఆర్ఎస్ పార్టీ అయితే ఒక టీఆర్ఎస్ పార్టీ అయితే ఒక ప్రాంతీయ పార్టీ. సో దీని విషయానికి వస్తే మరి ఎంతవరకు గెలుస్తారు ఏంటి అని చెప్పేసి ఒక రకంగా చర్చ అయితే నడుస్తుంది. అసలు పోటీయే కాదు మాకు టీఆర్ఎస్ పార్టీ మాకు పోటీ జరిగేది కాంగ్రెస్కి బీజేపీ మధ్యనే పోటీ ఉంటుంది, మాకు పోటీ కాదని చెప్పేసి వాళ్ళు వ్యక్తం అయితే చేయడం జరిగింది. సో ఏదేమైనా కూడా ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో కావచ్చు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు గెలుస్తుంది, దీంట్లో ఏమైనా పుంజుకుంటుందా, ఒకటే టార్గెట్ పెట్టుకున్నారు బీఆర్ఎస్కి సంబంధించి ఖచ్చితంగా మేమే వస్తామని చెప్పేసి ఎవరి ధీమా వాళ్ళకు ఉన్నా కూడా ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కొన్ని రకాలుగా మాట్లాడుకోవడం జరిగింది. సో ఇక్కడ ఓట్లు వేస్తే ఏమొస్తాయి, అధికారం ఓట్లు వేస్తే అక్కడనే వస్తాయి కదా అని చెప్పేసి కొన్ని వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. సో మొత్తానికి ఎవరు గెలుస్తారని చెప్పేసి కొంచెం వేచి చూడాల్సింది. సో రేపు తుగ్గూడ సభకి దాదాపు కొన్ని లక్షల మంది అయితే వస్తారని చెప్పేసి వాళ్ళైతే వ్యక్తం జరిగింది. అయితే అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించి తుగ్గూడలో మీటింగ్ పెట్టడం జరిగింది. సో అదే సెంటిమెంట్ భావించి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా తుగ్గూడ సభతోనే విజయం ఉంటుంది కాబట్టి తుగ్గూడనే సభ పెట్టుకున్నామని చెప్పేసి ఒక రకంగా మాట్లాడుకుంటున్నారు. సో రేపైతే వేచి చూడాలి ఎంతమంది వస్తారో ఏంటి, ఎంతవరకు సక్సెస్ అవుతుంది, వాళ్ళు పెట్టుకున్న సెంటిమెంట్ నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా వేచి చూడాలి.